ఎప్పుడూ ఈశ్వరుడి గురించి చింతనం చేసేటటువంటి వ్యక్తికి దగ్గరగా మీరు ఉంటున్నారనుకోండి, ఉంటుంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీ పాపాలన్నింటినీ కాల్చేస్తుంటాడు. ఈయనకి దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, పెద్ద మంటకి ఆకు ఒకటి దగ్గరలో ఉంది, పచ్చటి ఆకు. మంట దానికి ఎందుకు లేదు, కొంచెం దగ్గరలో ఉంది. కానీ వేడి తగలగా 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 వడిలిపోయి 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 ఎండిపోయి అయిపోయినట్లయిపోయి ఈ సగకి అంటుకుని ఇది కాలిపోతుంది. సత్పురుషుడికి దగ్గరగా ఉన్న కారణం చేత కొన్నాళ్లకి ఇతనిలో ఉన్నటువంటి పాపరాశి అంతా దహించుకుపోయి ఇతను ఈశ్వరానుగ్రహానికి యోగ్యుడైపోతాడు. కొండలకేమో రాజు అయిన పుర్రెల తింటాడు మహారాజు. బూడిదే బొట్టని మురిసేటోడు, కాలే కట్టేలా ఉండే సుట్టపోడు. ఊపిరి పోసి ఉయ్యాలల్ల ఊపేవాడట, ఊపిరి తీసి ఊరేగింపు చేసేటోడట. బంధాలను బలంగా తెంచేటోడట, ఆ బ్రహ్మ పేరు చెప్పి ఆ బంధాలను తెంచేటోడట. ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో, వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి కుర్రెల మాల, కొని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల, తాగేది చూస్తే హాలాహలం, ఒంటి మీద చూస్తే పావులు, కట్టుకునే చర్మం చూస్తే, వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు, పైన కప్పుకున్నది చూస్తే పులి తోలు. ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఇటువంటి మూర్తి ఎంతో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి. శంకరుడి దగ్గరికి ఎవరిల్లైన పాదాలు పట్టుకోగలరు. బుస్సను పక్క పావుల, ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా, ఓ పక్కనేమో 3 కన్నుల, ఓ పక్క చంద్రవంక, పెద్ద జటాజూటమా. ఏమందం ఉందండి శంకరుడికి. అదే మా స్వామి శ్రీ మహావిష్ణువు. నీకంత అందగాడు కదా, ఏంటండి శివుడు ఎందుకు ఇలా ఉంటాడు అనుకుందామంటే చిత్రం ఏమిటో తెలుసా అండి. ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసిన వాడు మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు.